అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించడం వైసీపీ నేతలకే చెల్లింది. అర్హత లేకపోయినా ఇష్టం వచ్చిన వారికి ఆందోళన ఎక్కించిన వైనం గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయంలోనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు పేటీఎం బ్యాచ్ తో నింపేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ ను పొందేందుకు 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ను తీసుకొచ్చారు. అప్పట్లో ఈ కనెక్షన్లను పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చారు. దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వివిధ గ్రామాల్లో ఇళ్లకు ఈ కనెక్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు పురోగతి చెందుతున్న టైంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ విచారణ జరిపించింది. కొంతమందిని అరెస్టు కూడా చేసింది. ఆ తర్వాత ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు. క్రమంగా జగన్ అండ్ బ్యాచ్ ఏపీ ఫైబర్ నెట్ ను పునరావాస కేంద్రంగా మార్చారు. వైసీపీ నేతల ఇళ్లలో పనిచేసే వారిని ఉద్యోగులుగా నియమించడంతో పాటు పులివెందుల, కడప జిల్లాకు చెందిన వారిని అనేక మందికి లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా తీసుకున్నారు. వీరితో పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎవరు చెబితే వారిని ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా తీసుకున్నారు. వీరందరికీ కూడా ఇళ్ల వద్దే కూర్చోబెట్టి జీతాలు చెల్లించారు. ఇంతమంది ఉద్యోగులు ఉన్నా అసలు కనెక్షన్ల సంఖ్య పెరిగిందా అంటే అది లేదు. కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు తగ్గిపోయింది. సుమారు 2200 కోట్ల రూపాయల అప్పుల్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ కూరుకుపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ నుంచి సుమారు 500 నుంచి 800 మంది వరకు ఉద్యోగులను తొలగించింది. వీరు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేవారు సుమారు 400 నుంచి 500 మంది దాకా తిష్టవేసి కూర్చున్నారు. వీరంతా వైసీపీ కార్యకర్తలేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీళ్ళందరూ కూడా వైసీపీకి చెందిన మండల స్థాయి నేతలు కూడా ఉన్నారని, వారి పేర్లు, వారి పూర్వ చరిత్ర, వారికి వైసీపీలో ఉన్న సభ్యత్వ కార్డులతో సహా ఆధారాలను రాష్ట్ర అధికారులకు పంపారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న వారిని ఎందుకు తొలగించలేదని పలువురు నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైబర్ నెట్ వినియోగదారులు తమకు ప్రసారాలు సరిగా రావటం లేదని చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం ఫైబర్ నెట్ ను మూసివేస్తుందని, అందుకనే అందరినీ తొలగిస్తుందని క్షేత్రస్థాయిలో విష ప్రచారం ప్రారంభించినట్లు కూడా సమాచారం. మొత్తంగా ప్రధాన కార్యాలయంలోని 500 మందిని తొలగించినప్పటికీ క్షేత్రస్థాయిలో 400 మంది వైసీపీ కరడుగట్టిన ఉద్యోగులు ఇంకా పనిచేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఉద్యోగం కంటే వైసీపీకి సేవ చేస్తున్న వారి వివరాలను సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి పంపారు.